ఒకప్పుడు ఇల్లు కడితే ఇంటి చుట్టూ మొక్కలు ఉండాలనే ఉద్దేశంతో ఇంటికన్నా ఇంటి చుట్టుపక్కల ఎక్కువ ఖాళీ ఉండేలా అప్పటి నిర్మాణాలు ఉండేవి. రాను రాను ఖాళీ ప్రదేశం లేకుండానే ఇల్లు కట్టేలా ఇప్పటి పరిస్థితులు మారిపోయాయి. చాలామందికి ఖాళీ ప్రదేశం ఉంచుకుని మొక్కలు వేసుకుని ఇల్లు కట్టుకోవాలని ఉన్నా ఎందుకులే అంత కష్టం, చుట్టూ మొక్కలు ఉంటే పాములు వస్తాయని, లేదంటే పురుగు పుట్ర ఉంటాయేమో అని, లేదంటే రోజు శుభ్రం చేయాలి, ఇటువంటివన్నీ గుర్తొచ్చి ఖాళీ స్థలం ఉన్నప్పటికీ ఇల్లు మాత్రం ఇరుకుగా కట్టుకునే రోజులుగా మారిపోయాయి. ఈ గ్రామంలోని మొట్టమొదటి ఇల్లును చూసినప్పుడు అనిపిస్తుంది వీరికి ఎంత ఓపికో అని. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఇప్పుడు మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి జల్లి కాకినాడ. ఈ గ్రామం కూడా చాలా బాగుంది. పంట పొలాల మధ్య నుంచే వెళ్ళడానికి రోడ్డు అయితే ఉంది. మనం ఈ గ్రామంలోకి రాగానే స్టార్టింగ్లో మనకి రైట్ సైడ్లో ఒక పెంకుటిల్లు ప్లస్ సాలా కనిపిస్తుంది. అయితే మరి అది ఎవరన్నా ఉంటున్నారా లేకపోతే గేదెలకు సంబంధించిన సాలా అనేది తెలీదు. అలాగే ఎదురు కూడా కాటన్ ద్వారా అల్లూరు సీతారామరాజు గారు ఇద్దరు విగ్రహాలు ఒక గుర్రం మీద సారీ చేస్తున్నట్టయితే ఉన్నాయి. ఇది ఇల్లు కాదనుకుంటాను, ఏమన్నా పొలానికి సంబంధించిందేమో. ఇక ఇప్పుడు వచ్చేసరికి ఒకప్పుడు గేదెలకు ఉపయోగించేవారంట. ఈ పక్కన వచ్చేసరికి ధాన్యం గొడవలు అన్నమాట. ప్రస్తుతం అయితే అక్కడ పొలాల మీద పనిచేస్తానికి వచ్చి ఇక్కడ ఇంట్లో ఉంటున్నారంట. ఇప్పుడు ధాన్యం వేస్తున్నారంటారండి ఇందులోనే? కారిపోతున్నాయా? ఓకే ఓకే. పొయ్యి మీద వండుకుంటారండి? మామూలు పొలం మీద పని చేస్తూ ఉంటారా? వాళ్ళ పొలం ఉడుతున్నారన్నమాట మీరు? మీ ఫ్యామిలీ అందరూ కలిపి వాళ్ళ పొలాలు ఉడుతున్నారన్నమాట. ఏం చేస్తారండి రాజుల పొలాలన్నీ? మీరు అందరూనండి? ఓకే, మీరు ఇంట్లో ఉంటున్నారన్నమాట ఇప్పుడు. ఓకే సరేనండి. ఈ గ్రామం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది చాలా చిన్న గ్రామం అయినప్పటికీ ప్రకృతి ప్రేమికులను పరవశింపచేసే గ్రామంగా చెప్పొచ్చు. ఈ జల్లి కాకినాడ మారుమూలనున్న ఒక అందమైన గ్రామం. ఈ గ్రామంలో 1905లో కట్టిన బైర్రాజు రామలింగరాజు గారి అమ్మమ్మ గారి ఇల్లు అయితే 119 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ గ్రామం చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఈ జల్లి కాకినాడ అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం మండలంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన భీమవరానికి 17 కిలోమీటర్ల దూరంలోను, అలాగే తాడేపల్లిగూడెంకు కూడా 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండల కేంద్రమైన గణపవరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. జల్లి కాకినాడ వెళ్తుంటే స్టార్టింగ్లోనే మనకి చూడండి ఈ కాలువ వాటర్ అన్నమాట. ఇదంతా ఈ దాటగానే పొలాల మధ్యలోకి ఇల్లు అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. ముందుగా ఇల్లు అయితే చూద్దాం, చూసిన తర్వాత గ్రామంలోకి వెళ్దాం.
ఈ గ్రామంలో మొట్టమొదటి ఇల్లు చాలా బాగుంటుందని చెప్పుకున్నాం కదా, ఆ ఇల్లు అయితే ఇదే. మనం స్టార్టింగ్లోనే ఈ కాలువను చూడొచ్చు. అలాగే కాలువ దాటగానే ఫస్ట్ చాలా పెద్ద పెరడైతే ఉంది. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇంకా ఇంటి చుట్టూరు కూడా ఇంకా చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. తొందరలో కట్టారన్నమాట. చుట్టూరు గ్రీనిష్గానే ఉంది. మొత్తం చుట్టూరు మొక్కలే ఉన్నాయండి. పచ్చగా ఉంది అసలు. ఇది ఏం చెట్టు అంటారండి? ఇది ఏం చెట్టు అంటారండి? ఇది తింటారంటారా? ఓకే ఓకే ఓకే. గుర్రంతో ఫోటో ఎవరంటారండి? గుర్రంతో అంటారా ఫోటో? అది అంటే వాళ్ళు పెంచుకున్న గుర్రం అంటారా? ఓకే. వీళ్ళే కాదు ఫొటోస్లోనే. ఓకే, అవే ఫోటోలు ఈ పక్కన కూడా పెట్టినట్టున్నారు. పర్లేదులేండి, వద్దు. ఈ చెట్లు ఎర్రచందనం చెట్లు అండి ఇవి. ఎర్రచందనం చెట్లు అది వెనక్కి కూడా ఉందండి. ఓకే, చాలా బాగుందండి. ఏదో మన ఇల్లు ఇవన్నీ కూడా డబ్బా అంటున్నాయి ఎర్రచందనం. అవునవునవును. వెళ్ళినారా? పర్లేదండి, సరిపోద్దులేండి. థ్యాంక్స్ అండి. ఆయన ఫోటో తీసుకుంటారా? ఆయన తీసాం కదా, ఆయన ఫోటోలు ఇక్కడ ఉందంటారా? బాగుంది. ఇక ఇల్లు కట్టించింది వచ్చేసరికి జానకి రామరాజు గారు, విశ్వనాథరాజు గారు కట్టించారు అన్నమాట. ఈయన తండ్రి కట్టించారు ఇల్లు. ఓకే 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 ఓకే. ఇల్లు అయితే చాలా బాగుందన్నమాట. తోటల మొత్తం గ్రీనరీ మధ్యలో ఉన్నట్టు. ఈ కదంబం చెట్టు అంట. ఇది వచ్చేసరికి జానకి రామరాజు గారు వేశారు. మనం ఇందాక చూసినప్పుడు చెప్పుకున్నాం కదా ఈ చెట్టు ఏంటని. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట ఈ చెట్టు. సరేనండి అయితే. రావాలి మేపుతారు.
ఆవులండి ఎక్కడ ఉన్నాయండి ఆవులు? ఉన్నాయండి, అది చూద్దాం. ఏంటండి గొడుగులు? ఇది పూర్వమే గొడుగులు కాదండి, ఇదివరకు ఇది ఏ గొడుగులు వాడేవారండి? అప్పుడే మామూలు ఇట్లా కర్ర మధ్యలో పెట్టి వాడేవారు కదా వర్షం వస్తే, అప్పుడు గొడుగులు అంటారు ఇవి. అక్కడ కొనుక్కొచ్చారా? కొనుక్కొచ్చారు ఎవరన్నా ఇంట్రెస్ట్ మాట అండి దీనికి. ఓకే, చిన్న చేసుకుంటారు రాజులు, అవును, అప్పుడు ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, ఓకే, సొంతానికి మేపుకుంటారు అన్నమాట ఆవులండి. పర్లేదు. ఇదేంటండి, ఇది పొంగనూరా? అది కూడా పొంగనూరేనా? అది లోన్ ఉంది, అది ఈ మూలన్నీ ఒంగోలు ఆవులే. ఓకే, బాగుందండి. సొంతానికి అంటారు పాలన్నీ? అదే, ఓకే, అవునండి. చెప్తున్నారు కదా ఏదండి ఇల్లు గురించి, రోడ్ల గురించి. అవునండి, చెప్తామండి. ఇల్లు, పాత ఇల్లు గురించి చెప్తాం. అవునండి, ఓకే, ఓకే. పాత ఇల్లు గురించి, అట్ల గురించి చూపిస్తా ఉంటాం. ఓకే, మీరే ఓకే, మీరే చేస్తారండి ఆవులు అవన్నీ? ఓకే, రాజుగారికి బాగా ఇంట్రెస్ట్ ఏమోనండి. ఓకే, ఇల్లు కూడా అలానే ఉందండి, ఏదో న్యాచురల్. అవునండి, వస్తాను ఇంకోసారి వచ్చినప్పుడు అప్పుడు అడుగుదామండి. అందు వద్దులేండి, ఇప్పుడు బాగోదు. ఓకే, సరే, బాగుందండి. అదేంటంటే చెరువులో కలపూలు వేసారంటారా? అట్లా బీజీ పోలు కలపు అది ఆ మూల ఇస్తలేదు. సరే బాగా పువ్వు పోయిరా. నాగమల్లి పువ్వు చెట్టు అండి ఇది? అదే అదే, అంటే దేవుడి గుడి దగ్గర ఉంటాయి కదా ఎక్కువ. ఎందుకు వెళ్ళిపోదాం? ఊడిపోయింది, శివలింగం లేదు, ఊడిపోయింది.
అంటే జల్లి కాకినాడ బాగుంటుందని ఇక్కడ వరకు వచ్చాను సార్. ఇక్కడ పాత ఇల్లు అవి ఉన్నాయంట కదా సార్, మండువాళ్ళ ఇల్లు ఎవరిది బాగుంటుందండి? కాకినాడ పేరు అదే ఫౌండేషన్ వాళ్ళదే పాత ఇల్లు, అదే బైర్రాజు ఫౌండేషన్ వాళ్ళదే పాత ఇల్లు బాగా. ఓకే, ఆయన గరగపర్రు కదండి. ఓకే, ఇక్కడ ఉన్నది ఎవరు లేరు ఊరమ్మా. ఓకే నలుగురు హైదరాబాద్ లో ఉంటారు. ఓకే ఓకే, ఇవన్నీ పాత ఇల్లే కట్టేసుకుని పోయారు. అదే అదే పాత ఇల్లు, అవి పాత ఇల్లు మాట అండి. ఎక్కువ హైదరాబాద్కి వెళ్ళిపోయారు అంటారు సార్ ఇప్పుడు? హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇంకేం ఫేమస్ సార్ ఈ ఊర్లో? అన్ని బాగానే ఉంటాయి. ఈ శివాలయం అంటారండి. రాముల వారి. ఓకే ఓకే, ఎవరు కట్టించారండి అది? ఇది అందరూ సందాలు వేసుకునే కట్టారు మాట అండి. ఓకే, ఇది మాత్రం బైరే సెక్రటరీ బైర్రాజు ఆయన అయింది. ఓకేనండి. ఓకే, ఆయన పొరవైతే డబ్బులు ఇచ్చినాయని తర్వాత అందరూ వేసుకున్నారు. ఓకే, ఆయన వేసి అసలు పునాది పెట్టింది ఆయన మాట అండి. అలా అంపుటాకి బతుకుంటే బోల్ మా ఊరు బంగారం. మీ ఊరు చాలా ఊర్లు చేసేది ఆయన. అలా కాదు మాది, మీది ఇంకా బంగారం. ఓకే, అలాగే అయిపోయింది. ఇలా చేసాడు జగన్. అవునండి, అవును, అప్పుడు అలా చేయడం చేసిన వల్ల ఇబ్బంది పడ్డారు పాపం. అవునండి, అవును. ఏ ఊరు సార్ ఇక్కడ ఎక్కువ ఏం పండుతాయి సార్ పంటలు? అయ్యి వ్యవసాయం చూడ అవ్వలేదు, ఎక్కువ భూమి వ్యవసాయం వరి మీద పండుతుంది అన్నమాట. మన దగ్గరలో టౌన్ వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాలోనండి? గూడెం భీమవరం వెళ్ళాలన్నమాట. ఓకే, పెప్పర్ కొంచెం పెప్పర్లు ఏమి ఉండవు కదా వెళ్ళినా? ఎలా చాలా దూరం ఉంటుందేమో. ఇటు వెళ్ళినా 15 కిలోమీటర్లు వెళ్ళాలి ఈ ఊరి నుంచి. గుడెం తక్కువ. అవునండి, అవునండి. ఓకే, బాగుందండి. వస్తుంటేనే ఎంట్రన్స్ అంతా చాలా బాగున్నాయండి ఇల్లు అన్నీ. ఓకే, సరే. చాలా మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు అన్నమాట అండి. ప్రతి ఊర్లో అలానే ఉందిలేండి ఇప్పుడు. ఓకే, రామాలయం అండి. స్టార్టింగ్లో రామాలయం ఉందన్నమాట. ఇది రామలింగరాజు గారు కట్టించారండి. ఇది ఏం గుడి అండి? మల్లేశ్వర స్వామి సార్. ఈ టైంలో కాబట్టి తలుపులు వేస్తున్నట్టు ఇప్పుడే సారా? ఓకే, సరే సరే, పర్లేదులే. హై స్కూల్ ఎక్కడ ఉందండి? ఓకే ఓకే, ఈ బ్రాహ్మణులకి ఇది వీళ్ళ కట్టించి ఇచ్చారండి ఇల్లు? జీతాలను నీళ్ళే ఇవ్వాలి? ఓకే, ఎండోమెంట్లోకి వెళ్ళిపోయిందా? ఓకే, స్టార్టింగ్లో పాక ఉంది కదండి, అక్కడ కూడా వేసారు కదా సీతారామరాజు బొమ్మ అని. ఈ పక్కకు ఉందండి, వస్తుంటేనే ఎంట్రన్స్లోని పొలాలకి ముందు. ఓకే, తీసానండి అది ఇందాక. ఈ జల్లి కాకినాడ గ్రామంలో ఏంటి అంటే ప్రతి ఇల్లు చాలా బాగుంటుంది. మన బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదొక మోడల్ అన్నమాట. మనం ఇప్పుడు వరకు చూసిన ఇల్లు ఈ టైప్ మోడల్ మనకు కనిపించుండదు. ఒకసారి చూద్దాం. ఓకే, ఇదంతా రేక్ వచ్చి మళ్ళీ పెంకు వచ్చి మళ్ళీ పైన ఇంకొక స్టెప్లో పెంకు వచ్చింది అనమాట. గోడకేమో ఒక ఏనుగు సింబల్ వచ్చింది.
ఈశాన్యమూల నుయ్య ఎదరకుండానే మళ్ళీ చెరువు ఈ ఇంటికి. ఇప్పుడు మన టేబుల్ ఫ్యాన్ చూస్తున్నాం, అంత పెద్దదే. దీనికి డైరెక్ట్ పైన సీలింగ్ ఫ్యాన్ కింద ఉంది ఇది. ఈ బల్ల వచ్చేసరికి పూర్వం ధాన్యం దీన్నేసి కొట్టేవారు. ఇప్పుడంటే మిల్లులు వచ్చిన తర్వాత ఎవరికల్లా ఆడించేసుకుంటున్నారు, కానీ అప్పట్లో ఈ బల్లను ఉపయోగించి ధాన్యాన్ని అయితే కింద కొట్టిన తర్వాత దాన్ని ఒలుసుకునేవారు అన్నమాట. కాదు, ఓకే, వీధి ఇది. ఓకే, ఇది వీధి. ఈయన కట్టించిన ఆయన ఏం పేరు అయింది? అబ్బా, ఇంత బాగున్నా ఇల్లు తీసేస్తున్నారా? ఓకే, అలా వెళ్ళిపోవచ్చమాట. వంటిల్లా ఇది? మళ్ళీ అదనకాల కాలు ఉంది. అబ్బా, దీన్ని తుడాలన్నా మీకు రోజు చాలా టైం పట్టేసేదేమి ఇది వరకు. అటుగా ఈయన కట్టించారన్నమాట. ఈయన పేరు సార్? చిన్న వెంకటరాజు. ఇంటి పేరండి? చింతలపాటి చిన్న వెంకటరాజు గారు. ఏం చేసేవారు సార్ అప్పట్లో ఈయన? వ్యవసాయం. ఇవి చాలా గదులు ఉన్నాయండి. ఎన్ని గదులు ఉంటాయంటారు సుమారు? 21 గది ఇంటికి. అది గ్రిల్ అన్ని హాలు ఇవన్నీ అదలన్నిటితో కలిపి 21 గది. ఇది ఇక్కడ సర్టిఫికేట్ ఉంది సార్, అది ఏంటంటారు? ఒకసారి నేను తీస్తాను. చిన్న వెంకటరాజు గారు పెద్ద అబ్బాయి గారు కాంటాక్ట్ చేసేవారు. అప్పట్లో కాంటాక్ట్స్ అంటే ఏముండి అంటారండి? అంటే అసరాపేట నుంచి ఖమ్మం జిల్లా రోడ్డు అప్పుడు చేశారు. ఓకే ఓకే. ఇంకా ఆ టైంలో కాంటాక్ట్ చేయమంటే 1932లో అండి. 1932 అంటే స్వతంత్రం రాకముందే కాంటాక్ట్ చేసేవారు ఆయన. ఎక్కువ తిరుగుతూ ఉండేవారు అంటారండి. మరి అప్పుడు రోడ్డు అది లేదు కదా, సరిగ్గా ఉండే కాదు కదా, ఎలా వెళ్ళేవారు? గుర్రాల మీద అంటారండి? లేదండి, ఎడ్ల బండి అండి. ఎద్దుల బండి మీద వెళ్ళేవారు ఈయన కాంటాక్ట్కి కూడా. ఎద్దుల బండిలో కారు ఉండేది. ఇంకా అప్పట్లో ఫస్ట్ కారు ఏమోనండి అది. ఈ ఊరు ఆయనదే, చిన్న వెంకటరాజు గారిది, చిన్న విశ్వనాథరాజు గారి. ఓకే, ఫస్ట్ కారు మీద ఆయనదేమాట అండి. తర్వాత గుర్రాలు అయ్యి అన్న ఐడియా ఉందంటారండి? గుర్రాలు లేవు. అది ఎడ్ల బండి తర్వాత ఇంక డైరెక్ట్ కారు అనమాట అండి. ఈ కలపది కూడా అలాగే బయట నుంచి వచ్చిందంటారండి? ఎలా వచ్చిందో సరే అన్న చెప్పారంటారా?
ఇట్లా మధ్య కట్ట అండి. ఇదంతా మధ్య. ఓకే, నల్ల మధ్య అంటారా? అప్పుడు ఫోటో కూడా అప్పుడు ఉండి కాదు కదండి ఈ ఫోటో అప్పుడు తీసే టైంకి? మెడ్రాస్ నుంచి కట్టించారండి. ఈ జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారి విగ్రహం ఉంది ఇక్కడ. ఇవన్నీ మద్రాసు నుంచి వచ్చి తీసారన్నమాట అండి? చెన్నై నుంచి వచ్చి తీసి ఫ్రేమ్ అయ్యి కట్టించి. ఓకే, చెన్నై నుంచి వచ్చి ఫోటోలు తీయాల్సి వచ్చేది. ఇంక మన సైడ్ లేరన్నమాట అండి. ఈవిడండి ఆవిడ చిన్న వెంకటరాజు గారి భార్య. అవునా, ఓకేనండి. ఓకే, ఇవన్నీ దగ్గర దగ్గర 100 సంవత్సరాల పైన ఆయన ఫొటోస్ అనుకుంటానండి. ఇవి చెక్కిందంటారా? లేదండి, కొన్నాయి. అది ఇప్పుడు వచ్చాం కదా మీ దగ్గరగానే.
బైర్రాజు రామలింగరాజు గారు సత్యం కంప్యూటర్ స్థాపకుడిగా అందరికీ తెలిసిందే. ఈ గ్రామం గురించి చెప్పుకున్నప్పుడు ఆయన పుట్టిన ఆయన అమ్మమ్మ గారి ఇంటి గురించి అయితే తెలుసుకోవాలి. 1905వ సంవత్సరంలో కట్టిన ఇల్లేనా అనే విధంగా ఆ ఇల్లు అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు కనిపిస్తున్నది ఆ ఇంటికి సంబంధించిన ధాన్యం గాది. చుట్టూ విశాలంగా ప్రహరీ, అదే విధంగా ఈ ఇంటికి చుట్టూ సీసీ రోడ్డు ఉంటుంది. ఈ బయట ప్రహరీ నుంచి ఇంటి వరకు చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఈ ప్రదేశంలో చాలా మొక్కలను అయితే మనం చూడొచ్చు. బైర్రాజు ఫౌండేషన్ చాలా మందికి తెలుసు. దానికి ఇల్లు మాట చూడడానికి చుట్టూరు ప్రహరీనే చాలా ఉంది. ఒక్కసారి అంటే ఎవరైనా ఉంటే లాంచ్ చూద్దాం, లేదంటే బయట నుంచి ఒకసారి చూద్దాం. ఇదంతా ఈ ఇంటికి సంబంధించిన గార్డెన్ అన్నమాట. ఇల్లు అయితే చాలా బాగుంది. మరి ఎవరైనా ఉంటే లాంచ్ చూద్దాం. తాళం వేస్తుందా? ఓకే. చూస్తున్నాం కదా, ఈ ఇంటిని అయితే 1905లో కట్టారు. అంటే ఇప్పటికి 119 సంవత్సరాలు అయింది. ఎక్కడ కూడా ఇదే ఈ రోజు కట్టిన ఇల్లులా ఉందో తప్ప ఎప్పుడో 119 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అయితే కనిపించట్లేదు. గోడలకు కూడా ఎక్కడ చిన్న గాలి నెర కూడా కనిపించట్లేదు. ఈ ఇంటిని అంతలా మెయింటైన్ చేస్తున్నారు. ఇంటిలో సుమారుగా 16 నుంచి 20 గదుల వరకు అయితే ఉన్నాయంట. మనం ఈ సింహద్వారం కూడా ఒకసారి చూడొచ్చు. వీరందరూ హైదరాబాద్లో ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఇంటికైతే లాక్ చేసి ఉంది కదా అని ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. మనకి ఆ ఇంటిని అయితే చూపించారు. అయితే మనకి ఇప్పుడు ఈ వీడియో లెంతీ అవ్వడం వల్ల నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఇంటిని అయితే చూపిస్తాను. ఇల్లు అయితే లోపల చాలా బాగుంది. చివరిగా ఒక విషయం ఏమిటి అంటే, ఈ గ్రామం చాలా పల్లెటూరు అని చెప్పుకున్నాం కదా. ఇటు తాడేపల్లిగూడెం వెళ్ళాలన్నా, ఇటు భీమవరం వెళ్ళాలన్నా 15 కిలోమీటర్లు దాటే వెళ్ళాలి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ దొరకడం చాలా కష్టం అన్నమాట. అయితే మనకి ఈ జల్లి కాకినాడ వెళ్ళక ముందే ఈ సెంటర్లో అయితే ఈ హోటల్ ఉంది. ఓకే, దమ్ బిర్యానీ అన్నమాట. ప్లేన్ బిర్యానీ ఉంటుంది. ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? మా దగ్గర ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది. ఫ్రైడ్ రైస్, దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అండ్ స్టార్టర్లు ఉంటాయి. ఓకే ఓకే. భోజనాలు ఉంటాయండి. ఓకే. ఇక ఈ హోటల్ పేరు వచ్చేసరికి మనస్విని మినీ రెస్టారెంట్. 130 రూపాయలు తీసుకుని బాస్మతి రైస్తో బిర్యానీ అయితే చాలా బాగా పెడుతున్నారు వీళ్ళు. 2 లెగ్ పీసులు వేసి అయితే వీళ్ళు బిర్యానీ ఇస్తున్నారు మనకి. ఇక ఇదండి జల్లి కాకినాడ గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.